రాంబాబు గారు ఎట్లా అనిపిస్తుంది క్యాంపెయినింగ్? బాగానే జరుగుతుంది మా. బోల్డ్ అన్ని వినిపించాయి రాంబాబు గారి మీద. ఈసారి పార్టీ మారుతున్నారు, వైఎస్ఆర్సీపీ అలీ గారు అన్ని వినిపించాయి కదా. ఇప్పుడు మా నాయకుడు నన్ను ఆదరించకపోతే కదమ్మా నేను అది చేయాల్సింది. నాయకుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. పార్టీ ఇంకొక పార్టీకి పోవాలన్నటువంటి సంకల్పం నాకు లేదు. 81,000 కంటే ఎక్కువ మెజారిటీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి? 2 నెలల తర్వాత తెలిసింది అది ఎంత బరువు. 2014లో రాష్ట్రం విభజన సమయంలో ఉన్నటువంటి పరిస్థితులే ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి అనేది ఏం చెప్తారు వాళ్ళు? 2014లో ఏమున్నాయంటమ్మా? ఒక అనిశ్చితి కావచ్చు, ఒక డెవలప్మెంట్ లేకపోవడం కావచ్చు, ఇలాంటి పరిస్థితులన్నీ మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అవే కనిపిస్తున్నాయి. అడ్డగోలుగా మాట్లాడితే ప్రయోజనం లేదమ్మా. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడు? శంకుస్థాపన చేసి గాలికి ఎందుకు వదిలేసినాడు? సో ఆ పార్టీ తరఫునే బరిలోకి దిగుతున్నటువంటి నారాయణ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కులం పేరుతోనే ఓట్లను దండుకునే ప్రయత్నం, లేకుంటే ఒక రెడ్డి కమ్యూనిటీని అంతా కూడా బలుపుకొని ఓట్లన్నీ తమ వైపుకే తెప్పించుకునే ప్రయత్నం జరుగుతోంది అనేది. కులాల ప్రాతిపదికన ఆయన మాట్లాడితే కులాల ప్రాతిపదికన తీసుకుంటే ఏం పార్లమెంటుకు పోటీ చేసేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ కులం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కాదా? ఈయనొక్కడేనా? తప్పు మాది. రాంబాబు గారు ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి నిరుపేదలకి వాళ్ళకి విద్యని అందించారు. ఆల్మోస్ట్ ఒక 10-15 మంది మెడికోలో ఎంబీబీఎస్ చేసి డాక్టర్లు అయ్యారు అని. మన సాధ్యమైందేదో భగవంతుడు మాకు ఇచ్చినాడు, మనం చెప్పుకోవడం పద్ధతులు కూడా బాగుండదు. 2019లో మీరు చెప్పినటువంటి ఒక రీజన్ జగన్ సీఎం అవ్వాలి, నేను గెలవాలి అనేది. ఆ తర్వాత ఇప్పుడు తిరుపతికి నడిచి వెళ్తాను, ఇప్పుడు కూడా అలా ఏమన్నా ఉందా? ఆయన మళ్ళీ 2వ ముఖ్యమంత్రి కావాలా? ఖచ్చితంగా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది టీడీపీ క్యాండిడేట్, మీరు నాకు ఓటేయకపోతే, నన్ను గెలిపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని ఎలా చూస్తున్నారు అసలు ఈ అట్మాస్ఫియర్ అనేది? ప్రజలు కూడా అమాయకులు అవివేకులు ఏం కాదు. ఎవరిని బెదిరిస్తాం ఉంటా? ఎంతవరకు కరెక్ట్ అయితే బెదిరింపుతో చచ్చిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు అని కనుక ఓటు వేస్తే ఇంకా ప్రజాస్వామ్యంలో విలువ అనేది ఓటుకి ఎక్కడ ఉంటుంది అసలు? అమ్మ నేనైతే దాన్ని నమ్మడంలే. కొంచెం హార్ష్ వాయిస్ తో చెప్తారు. హార్ష్ వాయిస్ అంటే ఎట్లమ్మా?